గుడిలో దర్శనమయ్యాక ఎందుకు కూర్చోవాలో తెలుసా? ఓ ఆత్మబంధువులారా, జీవితమనే ఈ అనంతమైన ప్రవాహంలో మనం నిరంతరం ఏదో ఒక పరుగు తీస్తూనే ఉంటాము. ఎన్నో కోరికలు, మరెన్నో బాధ్యతలు, తీరని ఆవేదనలు మన మనసును ఎప్పుడూ అలజడికి గురిచేస్తూనే ఉంటాయి. అశాంతి నిండిన ఈ గుండెకు కాస్త ఊరట లభిస్తుందని ఆశగా మనం దైవ సన్నిధికి చేరుకుంటాము. కాని ఆ దేవుడిని చూడగానే మన పని అయిపోయిందని భావించి గర్భాలయం నుండి బయటకు రాగానే వెనక్కి కూడా చూడకుండా వేగంగా వెళ్లిపోతుంటాం. అసలు మనం గుడికి ఎందుకు వెళ్తున్నాం? కేవలం ఒక మొక్కు తీర్చుకోవడానికా, లేక ఆ పరమాత్మతో ఒక్క క్షణమైనా మమేకం అవ్వడానికా? ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనసులో మెదలాలి. గుడిలో దర్శనం ముగిసిన తర్వాత కాసేపు అక్కడ ఎందుకు కూర్చోవాలో తెలుసుకోకపోతే మీరు పొందే ఆ దైవ కృప అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఆ రహస్యమేమిటో, దాని వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఆ దైవ సంకల్పం మీ మీద పూర్తిగా ఉండాలన్నా, మీరు చేసే ఈ చిన్న దర్శనం మీ జీవితాన్నే మార్చే గొప్ప మలుపు కావాలన్నా ఈ మాటలను ఎక్కడా ఆపకుండా చివరి వరకు అత్యంత శ్రద్ధతో వినండి. ఈ జ్ఞాన సముపార్జన మీ ఆత్మకు శాంతిని, మీ కుటుంబానికి సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది. భక్తితో వినే ప్రతి మాట మీలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. ఆ దైవ అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉండాలంటే ఈ రహస్యాలను పూర్తిగా గ్రహించాలి. దేవాలయం అంటే కేవలం రాతి కట్టడం కాదు. అది ఒక అనంతమైన శక్తి క్షేత్రం. వేల ఏళ్లుగా అక్కడ జరిగిన యజ్ఞ యాగాదులు, లక్షలాది మంది భక్తులు చేసిన జప తపాలు, ఆ విగ్రహంలో నిక్షిప్తమైన మంత్రశక్తి ఆ ప్రాంగణమంతా నిండి ఉంటుంది. మనం బయటి ప్రపంచంలో ఉన్నప్పుడు మన మనసు రాగద్వేషాలతో, ఈర్ష్య అసూయలతో, కోపతాపాలతో నిండిపోయి ఉంటుంది. అహంకారం మన కళ్లకు గంతలు కడుతుంది. కాని ఎప్పుడైతే మనం ఆ గుడిమెట్లు ఎక్కుతామో, ఒక్కొక్క అడుగు వేస్తుంటే మనలోని ఆ గందరగోళం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. గర్భాలయం ముందు నిలబడి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే మన మనసు నిశ్చలమవుతుంది. ఆ క్షణంలో మనకు మన కోరికలు గుర్తురావు, మన శత్రువులు గుర్తుండరు. కేవలం ఆ దైవం, మనం మాత్రమే మిగులుతాము. అదే అసలైన ధ్యానం. దర్శనం చేసుకున్న తర్వాత మనం ఒక్కసారిగా బయటకు వచ్చేస్తే మన మనసు మళ్లీ ఆ పాత జ్ఞాపకాల్లోకి, లౌకికమైన గొడవల్లోకి వెళ్లిపోతుంది. గుడిలో మనకు లభించిన ఆ కొద్దిపాటి ప్రశాంతత గాలిలో కలిసిపోతుంది. అందుకే మన పెద్దలు దర్శనం తర్వాత ఖచ్చితంగా కాసేపు కూర్చోవాలని చెప్పారు. ఆ కూర్చోవడం వెనుక ఒక అద్భుతమైన వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది. అది మనలోని మాలిన్యాన్ని కడిగివేస్తుంది. మనం కూర్చున్నప్పుడు మన శరీరం ఆ నేలకు తగులుతుంది. దేవాలయ ప్రాంగణంలోని నేల సామాన్యమైనది కాదు. అక్కడ ఎందరో మహర్షులు నడయాడి ఉంటారు. ఆ మట్టిలో ఒక వింతైన అయస్కాంత శక్తి ఉంటుంది. మనం కూర్చున్న ఆ 5 లేదా 10 నిమిషాల సమయంలో మనలోని ప్రతికూల ఆలోచనలు ఆ నేలలోకి వెళ్లిపోయి అక్కడున్న ధనాత్మక శక్తి మన ప్రాణశక్తిలో కలుస్తుంది. ఇది మన శరీరానికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఆలయ శిఖరం నుండి వెలువడే తరంగాలు మన బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దర్శనం అయ్యాక మనం నిలబడి ఉంటే ఆ శక్తి సరిగ్గా ప్రవహించదు. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మాత్రమే ఆ దివ్యశక్తి మన నాడులన్నింటినీ శుద్ధి చేస్తుంది. మనసులోని ఆందోళనలు కరిగిపోయి ఒక తెలియని హాయి మనల్ని చుట్టుముట్టుతుంది. అందుకే గుడిలో కూర్చోవడం అనేది ఒక పునరుజ్జీవన ప్రక్రియ వంటిది. నిత్యం గొడవలు పడే దంపతులుగాని, చదువుపై ఏకాగ్రత కుదరని విద్యార్థులుగాని, వ్యాపారంలో నష్టపోయి కుంగిపోయినవారుగాని గుడిలో దర్శనం తర్వాత కాసేపు మౌనంగా కూర్చుంటే వారి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఆ ప్రశాంతతను ఇచ్చేది దైవ సన్నిధిలోని ఆ నిశ్శబ్ద సమయం మాత్రమే. ఆ సమయంలో కలిగే ఆలోచనలు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. దైవ సంబంధికులారా, గుడిలో కూర్చున్నప్పుడు మనం ఎవరితోనూ మాట్లాడకూడదు, ఫోన్లు చూడకూడదు. కేవలం మన శ్వాసను గమనిస్తూ ఆ దేవుడి రూపం మన కళ్ల ముందు ఉన్నట్లు భావించాలి.
ఆ సమయంలో మనసులో ఎటువంటి స్వార్థ చింతన ఉండకూడదు. అందరి మేలును కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఆ దైవానికి మనం మరింత దగ్గరవుతాము. ఆ మనోనిశ్చలత మనకు కొండంత బలాన్ని ఇస్తుంది. దేవాలయంలోని ధ్వజస్తంభం దగ్గర నుండి గర్భాలయం వరకు ఉన్న ప్రతి అంగుళం పవిత్రమైనదే. మనం దర్శనం ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు ఆ పవిత్రతను మనతో పాటు ఇంటికి తీసుకెళ్లాలి. ఆ శక్తి మన ఇంటి వాతావరణాన్ని కూడా మారుస్తుంది. కాసేపు అక్కడ కూర్చోవడం వల్ల మన మెదడులోని నాడులు ఉత్తేజితమే, జ్ఞాపక శక్తి మరియు ఆలోచన సామర్థ్యం పెరుగుతాయని నేటి పరిశోధనలు కూడా చెప్తున్నాయి. ఇది కేవలం నమ్మకం కాదు, ఒక పరమ సత్యం. చాలామంది దర్శనం అవ్వగానే ఏదో యుద్ధం గెలిచినట్టు బయటకు పరుగెత్తుతారు. ట్రాఫిక్ గురించి, ఆఫీసు పనుల గురించి ఆలోచిస్తారు. దీనివల్ల మీరు గుడికి వచ్చి పొందే ఫలితం శూన్యం అవుతుంది. మీరు తెచ్చిన కొబ్బరికాయలు, పూల కంటే మీ మనసును అక్కడ ఎంతసేపు లగ్నం చేశారన్నదే ముఖ్యం. భగవంతుడు కోరుకునేది మీ సమయాన్ని, మీ నిశ్చలమైన భక్తిని మాత్రమే. ఆ భక్తి మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. మన పురాణాల్లో ఒక మాట ఉంది, గుడికి వెళ్లి వచ్చిన వారు కనీసం 10 నిమిషాలైనా అక్కడ కూర్చోకపోతే ఆ పుణ్య ఫలం అంతా వృధా అవుతుందని పెద్దలు అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆ పుణ్యం మీలో నిలబడదు అని. ఆ పుణ్య ఫలాన్ని మీలో భద్రపరచుకోవాలంటే, ఆ శక్తిని మీ ఆత్మలోకి ఇంకించుకోవాలంటే కూర్చోవడం అనేది అనివార్యం. ఇది మన సంస్కృతిలో ఒక ప్రధాన భాగం, ఒక సంప్రదాయం. ఆత్మబంధువులారా, ఈ చిన్న విషయం మన జీవితాల్లో ఎంత పెద్ద మార్పు తెస్తుందో మనం గమనించాలి. దర్శనం తర్వాత కూర్చున్నప్పుడు మనలోని అహంకారం చల్లబడుతుంది. నేను అనే భావన పోయి సర్వం ఆ దైవమే అనే వినయం కలుగుతుంది. వినయం ఉన్నచోటే విజయం ఉంటుంది. ఆ విజయాన్ని మనకు ప్రసాదించే శక్తి ఆ దేవాలయ వాతావరణంలో పుష్కలంగా ఉంటుంది. ఆ శక్తిని గ్రహించే ప్రయత్నం మనం చేయాలి. ఇకపై మీరు ఏ దేవాలయానికి వెళ్లినా, అది చిన్నదైనా పెద్దదైనా, దర్శనం తర్వాత కనీసం 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోండి. అప్పుడు మీ మనసులో కలిగే ఆ మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. ఆ ప్రశాంతత మీ రోజంతా ఉంటుంది. మీ పనుల్లో వేగం వస్తుంది. మీ మాటలో మాధుర్యం పెరుగుతుంది. దైవం మనకు ఇచ్చే గొప్పవరం ఈ ప్రశాంతతే. ఈ వరాన్ని వదులుకోకండి. ఆ పవిత్ర క్షేత్రంలో కూర్చున్నప్పుడు ఆ గాలిలో ఉండే విభూతి వాసన, ధూపం సువాసన మన ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. మంత్రాల ధ్వని మన మెదడులోని తరంగాలను క్రమబద్ధీకరిస్తుంది. అందుకే మన పెద్దలు అంతటి దూరదృష్టితో ఈ సంప్రదాయాన్ని పెట్టారు. మనం కేవలం ఏదో సాధారణ విషయంగా అనుకోకుండా దాని వెనుక ఉన్న ఈ ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించాలి. ప్రతి క్షణం ఒక అనుభూతిగా మారాలి. ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు కూడా ఈ అలవాటును నేర్పించాలి. నేటి కాలంలో పిల్లలు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. వారికి ఈ గుడిలో కూర్చునే అలవాటు చేస్తే వారి మనసు నిలకడగా ఉంటుంది. వారు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించగలుగుతారు. ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఈ పవిత్రమైన యాత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనల్ని జ్ఞానోదయం వైపు నడిపిస్తాయి. మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాల వెనుక ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కాని అన్నింటిలోనూ సమానమైనది ఈ దర్శనం తర్వాత కూర్చునే ప్రక్రియ. ఇది మన మనసును ఒక యోగిలా మార్చే అద్భుతమైన సాధనం. ఈ సాధన మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మనలో దాగి ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పుతుంది. మరి ఆ శక్తిని ఎలా పొందాలో ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఆ దేవాలయ ప్రాంగణంలో మనం అడుగుపెట్టిన క్షణం నుండే మన చుట్టూ ఒక అద్భుతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. బయటి ప్రపంచంలో మనల్ని వేధించే ఆందోళనలు, భయాలు ఆ ప్రాకారం దాటగానే మెల్లమెల్లగా కనుమరుగవుతాయి. దానికి కారణం ఆలయ నిర్మాణం వెనుక ఉన్న గొప్ప రహస్యం. ప్రాచీన కాలంలో దేవాలయాలను కేవలం ప్రార్థనా మందిరాలుగా కాకుండా అనంతమైన శక్తి నిలయాలుగా నిర్మించారు. ఆ ప్రాకారాల మధ్య నడిచేటప్పుడు మన పాదాలకు తగిలే ఆ రాతి నేల మన శరీరంలోని నాడులను ఉత్తేజితం చేస్తుంది. అందుకే చెప్పులు బయట విడిచి
పాదరక్షలు లేకుండా లోపలికి వెళ్లాలని మన పెద్దలు నియమం పెట్టారు. ఆ గర్భాలయంలోని మూలవిరాట్టు నుండి నిరంతరం వెలువడే దివ్యమైన కిరణాలు ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి. మనం దర్శనం చేసుకుని కళ్లు మూసుకుని మొక్కుకున్నప్పుడు ఆ విగ్రహం నుండి వచ్చే శక్తి మన ఆజ్ఞా చక్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. కాని ఆ శక్తి మనలో పూర్తిగా ఇమడాలంటే మనసు నిలకడగా ఉండాలి. పరిగెత్తుకుంటూ వెళ్లే మనసులో ఏదీ నిలవదు. అందుకే దర్శనం ముగిసిన తర్వాత ఆవరణలో కూర్చోవడం అనేది ఒక పాత్రను నింపుకోవడం వంటిది. ఖాళీ పాత్రను కుళాయి కింద పెడితేనే నీరు నిండుతుంది, పక్కకు తీసుకెళ్తే అది సాధ్యం కాదు కదా. ఆత్మ బంధువులారా, దేవాలయాలలో ప్రతి ధ్వనికి ఒక అర్థం ఉంటుంది. ఆ గంటల నాదం, మంత్రోచ్చారణలు మన మెదడులోని అనవసరమైన ఆలోచనలను తుడిచివేస్తాయి. దర్శనం అయ్యాక మనం కూర్చున్నప్పుడు ఆ ప్రశాంతతలో మన అంతరాత్మతో మనం మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. సాధారణంగా మనం దేవుడిని కోరికలు కోరుతూనే ఉంటాం. కాని ఆ కూర్చున్న 10 నిమిషాల సమయంలో మనం ఏమీ అడగకూడదు. కేవలం ఆ దైవ సన్నిధిలో నేను ఉన్నాను అనే ఎరుకతో ఉండాలి. ఆ ఎరుకే మనల్ని పరిపూర్ణమైన మనుషులుగా మారుస్తుంది. అది మనకు ఇచ్చే ధైర్యం సామాన్యమైనది కాదు. గుడిలో కూర్చోవడాన్ని చదువుకున్నవారు మెడిటేషన్ అని పిలుస్తారు. కాని మన ధర్మం దీన్ని అంతరాత్మ దర్శనం అంటుంది. మనం కూర్చున్న ఆ శిలా తలం మన శరీరంలోని అధిక ఉష్ణాన్ని గ్రహించి మనకు చల్లదనాన్ని ఇస్తుంది. ఆ చల్లదనం మన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. భక్తులారా, మీరు గమనించారో లేదో, గుడిలో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది. ఎక్కడో చూస్తూ ఉండిపోతాము. ఆ శూన్యంలోనే మనకు అసలైన సమాధానాలు దొరుకుతాయి. ప్రపంచం మొత్తం గందరగోళంగా ఉన్నా ఆ నిమిషాల్లో మనం మాత్రం ఒక ప్రశాంత ద్వీపంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ ఆలయ శిఖరం లేదా గోపురం అనేది ఆకాశం నుండి విశ్వశక్తిని గ్రహించి కిందకు పంపిస్తుంది. మనం అక్కడ కూర్చున్నప్పుడు ఆ ప్రాణశక్తి మన ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కూడా ఇది దోహదపడుతుందని మన యోగ శాస్త్రం చెబుతోంది. మనం చేసే ప్రతి ప్రదక్షిణ మనలోని శక్తులను మేల్కొల్పుతుంది. ఆ ప్రదక్షిణలు ముగించి దర్శనం చేసుకుని కూర్చున్నప్పుడు ఆ శక్తులన్నీ మన శరీరంలో ఒక క్రమ పద్ధతిలో సర్దుకుంటాయి. అందుకే దర్శనం కాగానే పరుగెత్తడం అంటే వండిన వంటను తినకుండానే వెళ్లిపోవడం లాంటిది. ఆ ఫలాన్ని అనుభవించాలంటే అక్కడ సమయాన్ని వెచ్చించాలి. దర్శనం తర్వాత అక్కడ కూర్చోవడం వల్ల కలిగే మరో గొప్ప లాభం ఏమిటంటే మనలోని అహంకారం మెల్లగా కరిగిపోతుంది. ఆ విశాలమైన ప్రాంగణంలో ఆ మహాదైవం ముందు మనం ఎంత అల్పులమో మనకు అర్థమవుతుంది. ఆ గుర్తింపు మనల్ని వినయవంతులుగా చేస్తుంది. మనకు ఉన్న పదవులు, డబ్బు, అధికారం అన్నీ ఆ గుడి బయట వదిలేసి రావాలి. లోపల అందరం సమానమే అనే భావన మనకు కలుగుతుంది. తోటి భక్తులను చూసినప్పుడు వారందరిలోనూ ఆ దైవాన్నే చూడగలిగే స్థితి మనకు లభిస్తుంది. ఈ మానసిక స్థితిని సంపాదించుకోవడమే నిజమైన పూజ. చాలామంది భక్తులు గుడికి వెళ్తారు కాని అక్కడ ఏకాగ్రతతో ఉండలేరు. దర్శనం కోసం క్యూలో ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్న వారితో అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు. దీనివల్ల మన మనసులోని శక్తి వృధా అయిపోతుంది. దర్శనం పూర్తయ్యే వరకు మౌనంగా ఉండి దర్శనం తర్వాత కూర్చుని ఆ దైవనామాన్ని మనసులో స్మరించుకుంటే ఆ మౌనం మనకు అంతులేని శక్తిని ఇస్తుంది. ఆ శక్తి మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఏ పని చేసినా అందులో దైవత్వం కనిపిస్తుంది. అందుకే మన పెద్దలు దర్శనం తర్వాత మౌనంగా కూర్చోవాలని ఖచ్చితంగా చెప్పారు. మనం కూర్చునే ఆ నేల మీద కొన్ని వందల ఏళ్లుగా భక్తులు నడయాడి ఉంటారు. ఆ మట్టిలో ఒక వింతైన సుగంధం ఉంటుంది. ఆ ఆవరణలోని వేప చెట్లు లేదా రావి చెట్లు ఇచ్చేగాలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ చెట్ల కింద కూర్చుని కాసేపు గాలి పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో గుడికి వెళ్లి దర్శనం తర్వాత కూర్చుంటే ఆ సూర్యరశ్మి మరియు ఆ పవిత్ర గాలి మనకు అమృతంతో సమానం. ఆ అమృతాన్ని ఆస్వాదించకుండా మనం ఇళ్లకు వెళ్లిపోతే మనకంటే దురదృష్టవంతులు ఎవరు ఉంటారు చెప్పండి. ఆత్మీయులారా, మీరు గమనించండి,
ఏ దేవాలయంలోనైనా గర్భాలయం లోపల ప్రకాశం తక్కువగా ఉంటుంది. కేవలం ఆ దైవం దగ్గర మాత్రమే వెలుగు ఉంటుంది. ఇది మనకు ఒక సందేశం ఇస్తుంది. ఈ ప్రపంచమనే చీకటిలో ఆ దైవం మాత్రమే వెలుగు అని. ఆ వెలుగును మన హృదయంలో నింపుకోవడానికి మనకు సమయం కావాలి. ఆ సమయమే మనం అక్కడ కూర్చునే సమయం. ఆ వెలుగు మన జీవితాల్లోని చీకట్లను తొలగిస్తుంది. మనం పడే బాధలు, కష్టాలు అన్నీ ఆ వెలుగు ముందు చిన్నవిగా అనిపిస్తాయి. ఆ నమ్మకం మనకు కలగాలంటే ఆ దైవ సన్నిధిలో మనం కాసేపు గడపాలి. మనకు ఉన్న ఇబ్బందులు ఏవైనా కావచ్చు, ఆర్థిక పరమైనవి లేదా ఆరోగ్యపరమైనవి. వాటి గురించి గుడిలో ఆలోచించకూడదు. దర్శనం ముగించి కూర్చున్నప్పుడు కేవలం కృతజ్ఞతతో ఉండాలి. మనకు ఈ జన్మని ఇచ్చినందుకు, ఈరోజు ఆ దేవుడిని చూసే భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎప్పుడైతే మన మనసు కృతజ్ఞతతో నిండుతుందో అప్పుడు దైవం మనకు అడగకపోయినా అన్నీ ఇస్తాడు. అడగకుండా ఇచ్చేదే పరమాత్మ గుణం. ఆ గుణాన్ని మనం గ్రహించాలంటే మనసులో అలజడి తగ్గాలి. ఆ అలజడి తగ్గే చోటే దేవాలయ ప్రాంగణం. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. గుడికి వెళ్లడం అనే కార్యానికి 10 నిమిషాల నిశ్శబ్దం అనే ఫలితాన్ని జోడిస్తే అది సంపూర్ణం అవుతుంది. కొందరు అంటారు, మాకు సమయం లేదు, ఆఫీస్కి వెళ్లాలి లేదా వంట చేయాలి అని. కానీ గుర్తుంచుకోండి, ఆ 10 నిమిషాల సమయం మీరు అక్కడ కేటాయిస్తే మీ మిగిలిన పనులు చాలా సులభంగా మరియు ప్రశాంతంగా పూర్తవుతాయి. ఒత్తిడి లేని మనసుతో ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. ఆ ఒత్తిడిని తొలగించుకునే అద్భుతమైన మార్గం గుడిలో కూర్చోవడం. ఇది ఒక ఆధ్యాత్మిక చికిత్స లాంటిది. మన పక్కన కూర్చున్న ఇతర భక్తులను చూసినప్పుడు వారిలో కూడా మనం దేవత్వాన్ని వెతుక్కోవాలి. ఎవరినీ తక్కువగా చూడకూడదు. అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి. గుడిలో మనం గడిపే ఆ కొద్ది సమయం మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. కోప స్వభావం ఉన్నవారు కూడా గుడిలో దర్శనం తర్వాత కాసేపు కూర్చునే అలవాటు చేసుకుంటే వారిలో సహనం పెరుగుతుంది. సహనం ఉన్న వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు. అందుకే భక్తులారా, ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి. ఇది మీ జీవిత గమనాన్ని మార్చే ఒక దివ్యమైన ప్రక్రియ. దేవాలయం అనేది ఒక విశ్వవిద్యాలయం లాంటిది. అక్కడ మనం జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు. నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ప్రకృతి మనతో మాట్లాడుతుంది. ఆ పక్షుల కెలకలరావాలు, ఆ గంటల చప్పుడు మనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాయి. ఆ సంకేతాలను అర్థం చేసుకోవాలంటే మనసు నిర్మలంగా ఉండాలి. నిర్మలమైన మనసు కోసం మనం ఆ దైవ సన్నిధిలో సమయాన్ని వెచ్చించాలి. అది మనకు ఇచ్చే క్లారిటీ మరెక్కడా దొరకదు. మన నిర్ణయాలు తీసుకోవడంలో ఆ దైవ ప్రేరణ మనకు అందుతుంది. ఆ ప్రేరణే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ పవిత్రమైన యాత్రలో మనం తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. భక్తి అనేది కేవలం పూజలు చేయడమే కాదు, ఆ దేవత్వంతో మమేకం అవ్వడం. ఆ మమేకం అయ్యే క్రమంలో దర్శనం తర్వాత కూర్చోవడం అనేది మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కితేనే మనకు అసలైన ఆధ్యాత్మిక శిఖరాలు కనిపిస్తాయి. మన ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. దాన్ని అర్థం చేసుకుని పాటిస్తే మన జీవితం సుఖమయం అవుతుంది. మరిన్ని విశేషాలు మనం ముందు తెలుసుకుందాం. ఆత్మ బంధువులారా, మనం గుడిలో కూర్చున్నప్పుడు మనకు కలిగే ఆ నిశ్శబ్దం సామాన్యమైనది కాదు. అది ఒక అనంతమైన శక్తితో నిండిన మౌనం. చాలామంది భక్తులు గుడికి వెళ్లినప్పుడు ఆ దైవానికి నమస్కారం చేసుకుని వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయడం ఒక పెద్ద పొరపాటు. అసలు దర్శనం అంటే కేవలం కళ్లతో చూడటం మాత్రమే కాదు, ఆ దైవ చైతన్యాన్ని మన అంతరాత్మలోకి ఆహ్వానించడం. ఆహ్వానం పలకడానికి, ఆ శక్తిని మనలో నింపుకోవడానికి మనకు కొంత సమయం పడుతుంది. ఆ సమయమే మనం అక్కడ కూర్చునే 5 నిమిషాలు. దేవాలయ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు మన వెన్నెముక నిటారుగా ఉంటే ఆ శక్తి ప్రవాహం మనలోని నాడుల ద్వారా ప్రవహించి మన కుండలిని శక్తిని కూడా మేల్కొల్పుతుంది. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది పరమ సత్యం. ఆలయ శిఖరం నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మన బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
మనం నిలబడి ఉన్నప్పుడు ఆ శక్తి నేరుగా భూమిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాని మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు మన శరీరం ఒక బంధనంగా మారి ఆ దివ్యశక్తిని మనలోనే నిలిపి ఉంచుతుంది. భక్తులారా, చిన్నప్పుడు మన తాతయ్యలు, అమ్మమ్మలు గుడికి వెళ్తే గంటల తరబడి అక్కడే కూర్చునేవారు. వారికి ఉన్న ఆ ఓపిక, ఆ భక్తి మనలో ఎందుకు తగ్గుతోంది? నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ప్రశాంతతను ఎక్కడో వెతుకుతున్నాం, కాని అది మన పక్కనే ఉన్న గుడిలో దొరుకుతుందని మర్చిపోతున్నాం. ఆ పాతకాలపు పెద్దలు గుడిలో కూర్చుని కేవలం దైవనామాన్ని మాత్రమే స్మరించేవారు. వారి ముఖాల్లో ఉండే ఆ తేజస్సు, ఆ శాంతికి కారణం వారు ఆ దైవ సన్నిధిలో గడిపే ఆ అమూల్యమైన సమయమే. ఆ సంప్రదాయాన్ని మనం మళ్లీ అలవర్చుకోవాలి. మనం నిత్యం ఎన్నో మలినాలను మోస్తున్నాము. మానసిక మాలిన్యాలు, శారీరక అలసటలు అన్నీ ఆ దైవ సన్నిధిలో కరిగిపోతాయి. దర్శనమయ్యాక మనం కూర్చున్నప్పుడు ఆ ఆలయ గంటల నాదం మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని తరంగాలు మన మెదడులోని ఒత్తిడిని కలిగించే కణాలను శాంతింపజేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం బయట ఉన్నప్పుడు మన మనసు 1000 దిక్కులకు పరుగు తీస్తుంది. కాని గుడిలో ఆ దైవం ముందు కూర్చున్నప్పుడు మాత్రం ఒక తెలియని ఏకాగ్రత కలుగుతుంది. అదే అసలైన యోగ స్థితి. ఆ స్థితిని పొందేందుకే మనం కాసేపు అక్కడ కూర్చోవాలి. ఓ భక్తులారా, గుడిలో కూర్చున్నప్పుడు మనం చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే పక్కన ఉన్న వారితో లోకాభిరామాయణం మాట్లాడటం. గుడి అనేది ముచ్చట్లకు వేదిక కాదు, అది ముక్తికి దారి చూపించే పవిత్ర స్థలం. మనం మాట్లాడే ప్రతి మాట మన శక్తిని తగ్గిస్తుంది. అదే మౌనంగా ఉంటే ఆ శక్తి రెట్టింపు అవుతుంది. అందుకే కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుని ఆ దేవుడి రూపం మన హృదయంలో కనిపిస్తున్నట్లు భావించాలి. ఆ భావన కలిగినప్పుడు మనకు తెలియకుండానే కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ కన్నీరు మన ఆత్మను కడిగి శుభ్రపరుస్తుంది. దేవాలయంలోని ప్రతి రాయి ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. ఆ రాళ్లపై మనం కూర్చున్నప్పుడు ఆ మంత్రశక్తి మన శరీరానికి సోకుతుంది. ముఖ్యంగా సంధ్యా సమయాల్లో గుడిలో కూర్చుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. ఆకాశం రంగు మారుతున్నప్పుడు, ఆలయంలో దీపాలు వెలుగుతున్నప్పుడు, ధూపం సువాసనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనసు పరవశించిపోతుంది. ఆ పరవశంలోనే పరమాత్మ దర్శనం అవుతుంది. కళ్ళు తెరిచి చూసే దేవుడు ఒక ఎత్తు అయితే, కళ్ళు మూసుకుని మనసులో చూసే దేవుడు మరో ఎత్తు. ఆ అంతరదర్శనం కోసమే మనం దర్శనం తర్వాత కూర్చోవాలి. మనం ఏదైనా తిన్నప్పుడు అది అరగడానికి సమయం పడుతుంది కదా, అలాగే ఆ దైవ దర్శనం అనే దివ్యోషధం మన మనసుకి పట్టడానికి కూడా సమయం పడుతుంది. ఆ ఔషధం మనలోని అశాంతిని, భయాన్ని, కోపాన్ని నయం చేస్తుంది. గుడిలో కూర్చున్న ఆ 10 నిమిషాలు మనకు ఒక రకమైన మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోకుండా నిలబడగలిగే శక్తిని ఆ దైవమే మనకు అందిస్తాడు. అది మనం అక్కడ గడిపే ఆ నిశ్శబ్ద సమయం ద్వారానే మనకు లభిస్తుంది. చాలామంది భక్తులు దర్శనం కాగానే ప్రసాదం కోసం పరుగులు తీస్తారు. కాని గుర్తుంచుకోండి, అసలైన ప్రసాదం ఆ భగవంతుడు ఇచ్చే శాంతి. ఆ శాంతిని పక్కన పెట్టి కేవలం తినే ప్రసాదం కోసం పాకులాడటం భావ్యం కాదు. ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఆ గాలిని పీలుస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అదే మనకు లభించే అతి పెద్ద వరప్రసాదం. ఆ వరాన్ని పొందినవాడు ధన్యుడు. ఆ ధన్యతను పొందడానికి మీరు కేవలం కొంత సమయాన్ని ఆ దైవానికి కేటాయిస్తే సరిపోతుంది. ఆ దేవుడు మన నుండి ఏమీ ఆశించడు, మన క్షేమాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఆత్మీయులారా, మీరు గమనించండి, కొందరు గుడిలో కూర్చున్నప్పుడు కేవలం భవిష్యత్తు గురించి లేదా గడిచిపోయిన కష్టాల గురించి ఆలోచిస్తుంటారు. అలా చేయడం వల్ల కూడా ఆ కూర్చోవడం వల్ల వచ్చే ఫలితం తక్కువగా ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు వర్తమానంలో ఉండాలి. ఆ క్షణంలో అక్కడ జరుగుతున్న పూజలు, ఆ మంత్రాలు, ఆ పవిత్రతను మాత్రమే గమనించాలి. మన మనసు ఒక కోతిలాంటిది. అది ఎక్కడికో వెళ్లాలని చూస్తుంది. దాన్ని కట్టిపడేసి ఆ దైవ పాదాల చెంత ఉంచడమే మనం చేయాల్సిన అసలైన పని. అది అలవాటు అయితే జీవితం చాలా సులభం అవుతుంది. గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత కూర్చున్నప్పుడు
మనలోని నాడులన్నీ ఒక క్రమ పద్ధతిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇది మన రక్తపోటును తగ్గిస్తుంది, గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది. అంటే ఆ ఆధ్యాత్మిక ప్రక్రియలో అద్భుతమైన ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉందన్నమాట. ఏ మందులు తగ్గించలేని మానసిక రుగ్మతలను ఆ దైవ సన్నిధిలోని ప్రశాంతత తగ్గిస్తుంది. అందుకే ఎవరైనా మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వారిని కాసేపు గుడిలో కూర్చోమని పెద్దలు సలహా ఇస్తారు. ఆ సలహా వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. మనం గుడిలో కూర్చున్నప్పుడు మన చుట్టూ ఉన్న ఇతర భక్తుల భక్తి తరంగాలు కూడా మనపై ప్రభావం చూపుతాయి. అందరూ ఒకే లక్ష్యంతో, ఒకే భక్తితో అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా ఒక గొప్ప శక్తి క్షేత్రంగా మారుతుంది. ఆ శక్తి మన ఆరాను, అంటే మన చుట్టూ ఉండే తేజోవలయాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల మన ముఖంలో ఒక వింతైన కళ వస్తుంది. అందుకే నిత్యం గుడికి వెళ్లి కాసేపు అక్కడ గడిపేవారి ముఖాల్లో ఒక ప్రశాంతత, ఒక వర్చస్సు కనిపిస్తుంది. ఆ వర్చస్సును మనం కూడా సంపాదించుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా కేవలం కొంత సహనం మరియు నిశ్చలమైన భక్తి. ఓ భక్తులారా, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో బంధాలకు, అనుబంధాలకు లోబడి ఉంటాం. కాని ఆ గుడిలో కూర్చున్నప్పుడు మాత్రం మనం కేవలం ఆ పరమాత్మ బిడ్డలం మాత్రమే. అక్కడ ఆస్తిపాస్తులు, కులమతాలు, పేద ధనిక భేదాలు ఉండవు. అందరూ ఆ నేల మీద సమానంగా కూర్చుంటారు. ఆ సమానత్వ భావన మన మనసులోని అహంకారాన్ని చంపుతుంది. అహంకారం లేని చోట దైవం నివసిస్తాడు. అందుకే మనం నేలమీద కూర్చుని ఆ దైవత్వాన్ని ఆస్వాదించాలి. ఆ అనుభవం మనల్ని ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఆ దేవాలయ గోపురాల నిర్మాణం వెనుక కూడా ఒక విజ్ఞానం ఉంది. అవి ఆకాశం నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీని గ్రహించి కిందకు పంపిస్తాయి. ఆ గోపురం కింద లేదా ఆ ప్రాంగణంలో మనం ఉన్నప్పుడు ఆ శక్తి మనల్ని ఆవహిస్తుంది. అది మనలోని ప్రతికూలతను తొలగించి సానుకూల ఆలోచనలను రేకెత్తిస్తుంది. మనం ఎందుకు పుట్టాం, మన జీవిత లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలకు కూడా కొన్నిసార్లు ఆ నిశ్శబ్దంలోనే మనకు సమాధానం దొరుకుతుంది. ఆ జ్ఞానోదయం కలిగే క్షణాల కోసమే మనం ఆ దైవ సన్నిధిలో వేచి చూడాలి. ఈ పవిత్ర యాత్రలో మనం తెలుసుకోవాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గంలో నడిచే వారికి ఆ దైవమే దారి చూపిస్తాడు. మనం కేవలం మన మనసును ఆయనకు సమర్పిస్తే సరిపోతుంది. ఆ సమర్పణ భావం కలగాలంటే మనసు నిశ్చలంగా ఉండాలి. ఆ నిశ్చలతకు మూలం మనం దర్శనం తర్వాత చేసే ఆ 10 నిమిషాల ధ్యానం లేదా మౌనం. ఆ మౌనంలోనే మనకు అసలైన పరమాత్మ తత్వం బోధపడుతుంది. ఆ తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో, ఆ శక్తిని ఎలా నిలుపుకోవాలో ముందు ముందు ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఆ దివ్యమైన శక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు మన ప్రాణమే కోసం ఒక వింతైన స్పందనకు లోనవుతుంది. దేవాలయం లోపల గర్భాలయం దగ్గర ఉండే ఆ ప్రాణశక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఆ తీవ్రతను భరించడానికి మన శరీరం ఆ శక్తిని జీర్ణించుకోవడానికి సమయం కావాలి. అందుకే ఆరుబయట కాసేపు కూర్చున్నప్పుడు ఆ శక్తి మన శరీరమంతటా సమానంగా పంపిణీ అవుతుంది. ఇది కేవలం మనసుకే కాదు, మన కణజాలానికి కూడా ఒక గొప్ప పునరుజ్జీవం వంటిది. మనం ఆ చల్లని రాతి నేల మీద కూర్చున్నప్పుడు మన వెన్నెముక గుండా ఒక విద్యుత్ ప్రవాహం సాగుతుంది. ఇది మనలోని ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. భక్తులారా, ఈ లోకంలో ప్రతిదీ ఒక శక్తి తరంగమే. గుడిలో కూర్చున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న మంత్ర తరంగాలు మన ఆరాను మరింత బలంగా మారుస్తాయి. దీనివల్ల బయట ఉండే దిష్టి లేదా నకారాత్మక శక్తులు మనపై ప్రభావం చూపవు. మనం ఒక కవచాన్ని ధరించినట్టుగా ఆ దైవ రక్షణ మనకు లభిస్తుంది. మనం కూర్చున్న ఆ సమయంలోనే మన అంతరాత్మ మేల్కొంటుంది. సాధారణంగా మనం గుడికి వెళ్లినప్పుడు ఎన్నో కోరికల జాబితాను దేవుడి ముందు ఉంచుతాము. కాని కూర్చున్న ఆ 10 నిమిషాల్లో ఆ కోరికలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ దైవమే సర్వస్వం అన్న భావన బలపడుతుంది. ఆ స్థితిలోనే మనకు నిజమైన జ్ఞానోదయం కలుగుతుంది. మన కష్టాలకు కారణం బయట ఎక్కడో లేదు, మన ఆలోచనల్లోనే ఉందని మనకు అర్థమవుతుంది. ఆ అర్థం చేసుకోవడమే మన సమస్యలకు సగం పరిష్కారం చూపుతుంది. దైవ సంబంధికులారా,
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచడం అనేది ఒక యజ్ఞం వంటిది. మా ఈ ధర్మ యజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీరు ఇచ్చే ఆ చిన్న సహాయం ఎంతో మందికి ఈ దివ్య జ్ఞానాన్ని చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ధర్మం కోసం చేసే ఏ చిన్న సాయమైనా మీకు 1000 రెట్లు తిరిగి వస్తుంది. మనం ఆ ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు మన మెదడులోని నాడులు ఎంతో చురుగ్గా మారుతాయి. ఒక వ్యక్తి నిరంతరం గుడిలో దర్శనం తర్వాత కూర్చునే అలవాటు చేసుకుంటే వారిలో సహజంగానే ఒక రకమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. వారి మాటల్లో స్పష్టత, చేతల్లో నిబద్ధత కనిపిస్తాయి. దీనికి కారణం ఆలయ ప్రాంగణంలో లభించే ఆ ధనాత్మక శక్తి. ఆ శక్తిని మనం ఎంతగా మనలోకి ఇంకించుకుంటే మన జీవితం అంతగా ప్రకాశిస్తుంది. వెలుగువైపు పయనించడమే కదా మనందరి లక్ష్యం. మరికొందరు భక్తులు అనుకుంటారు, గుడిలో కూర్చుంటే కాలం వృధా అవుతుందని. కాని ఆ కొద్ది సమయం మీ మనసును ఎంతగా శుద్ధి చేస్తుందో మీరు గమనించాలి. మన మనసు ఒక అద్దం లాంటిది. దానిపై దుమ్ము పేరుకుపోతే మన అసలు స్వరూపం మనకే తెలియదు. గుడిలోని ఆ పవిత్ర వాతావరణం ఆ దుమ్మును తుడిచివేస్తుంది. కూర్చున్నప్పుడు ఆ అద్దం మరింత స్పష్టంగా మారుతుంది. అప్పుడు మనలోని దైవత్వం మనకు కనిపిస్తుంది. ఆ దర్శనమే పరమావధి. మనం కూర్చున్నప్పుడు మన శ్వాస గతి మారుతుంది. బయట ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా, అస్థిరంగా ఉంటుంది. కాని ఆ దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు శ్వాస నిలకడగా, దీర్ఘంగా మారుతుంది. దీర్ఘ శ్వాస వల్ల ఆయుష్షు పెరుగుతుందని మన యోగ శాస్త్రం చెబుతోంది. అంటే గుడిలో కూర్చోవడం వల్ల మీకు కేవలం పుణ్యం మాత్రమే కాదు, పూర్ణాయుష్షు కూడా లభిస్తుంది. ఇంతటి గొప్ప రహస్యాన్ని మన పెద్దలు ఆచారాల రూపంలో మనకు అందించారు. ఆత్మ బంధువులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు గుడిలో కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అది బాధతో వచ్చే ఏడుపు కాదు, ఒక రకమైన విముక్తి. మనసులో దాచుకున్న భారమంతా ఆ దైవం ముందు దించివేసినప్పుడు కలిగే ఉపశమనం అది. ఆ కన్నీళ్లు ఆత్మను పవిత్రం చేస్తాయి. ఆ కన్నీళ్లు తుడిచే శక్తి ఆ దైవానికి మాత్రమే ఉంది. అందుకే భారమైన గుండెతో గుడికి వెళ్లినవారు తిరిగి వచ్చేటప్పుడు ఎంతో తేలికగా, ఉత్సాహంగా వస్తారు. ఆ మార్పు అక్కడ కూర్చున్నప్పుడే సంభవిస్తుంది. ప్రాచీన ఆలయాలలో వాస్తుశాస్త్రం ప్రకారం గాలి ప్రసరణ కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో ఉంటుంది. ఆ గాలి మన శరీరంలోని రోగకారక క్రిములను నశింపజేస్తుంది. దర్శనమయ్యాక మనం కూర్చునే ప్రదేశం ఆ గాలిని పీల్చుకోవడానికి అనువుగా ఉంటుంది. భక్తులారా, మన ధర్మంలో ఏదీ ఊరికే చెప్పబడలేదు. ప్రతి అడుగులోనూ ఒక పరమార్థం, ప్రతి ఆచారంలోనూ ఒక విజ్ఞానం దాగి ఉన్నాయి. ఆ విజ్ఞానాన్ని మనం మనసారా స్వీకరించాలి. గుడిలో కూర్చున్నప్పుడు వచ్చే ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. ఒక వ్యాపారవేత్తకు తన వ్యాపారంలో సమస్య ఉంటే అక్కడ కూర్చున్నప్పుడు ఆ సమస్యకు కొత్త దారి కనిపిస్తుంది. ఒక విద్యార్థికి కష్టమైన పాఠం అక్కడ కూర్చుంటే సులభంగా అర్థమవుతుంది. దీనికి కారణం ఆ ప్రదేశంలో ఉండే ఏకాగ్రత. ఆ ఏకాగ్రతను మనం మన దైనందిన జీవితంలోకి కూడా తీసుకువెళ్లాలి. అప్పుడే మనం చేసే ప్రతి పని ఒక పూజలా మారుతుంది. దర్శనం ముగిసిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు ఆ ధ్వజస్తంభం వద్ద నమస్కారం చేస్తాం. అక్కడ కూడా మనం కాసేపు నిలబడాలి. ఎందుకంటే ఆ ధ్వజస్తంభం ఒక అద్భుతమైన శక్తి వాహకం. అది ఆకాశం నుండి వచ్చే శక్తులను భూమికి చేరవేస్తుంది. అక్కడ కూర్చోవడం లేదా నిలబడటం వల్ల మనకు ఒక తెలియని ధైర్యం వస్తుంది. నేను ఒంటరిని కాను, ఆ దైవం నాతోనే ఉన్నాడు అన్న నమ్మకం బలపడుతుంది. ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఓ భక్తులారా, గుడిలో కూర్చున్నప్పుడు మనకు ప్రకృతితో అనుసంధానం ఏర్పడుతుంది. ఆ పచ్చని చెట్లు, ఆకాశం, ఆ మట్టి వాసన మనల్ని ప్రాచీన కాలపు మనుషులుగా మారుస్తాయి. ఆధునిక ప్రపంచంలోని యంత్రాల మధ్య పడి మనం మర్చిపోయిన మానవత్వాన్ని ఆ దైవ సన్నిధి గుర్తుచేస్తుంది. తోటి మనుషుల పట్ల ప్రేమ, జాలి కలగడానికి ఆ ప్రశాంతత ఎంతో అవసరం. క్రోధాన్ని వీడి శాంతాన్ని వరించడమే
ఆధ్యాత్మికతలోని అసలైన పరమార్థం. మనం చేసే ప్రతి ప్రార్థన ఆ దైవానికి చేరుతుంది. కాని ఆ ప్రార్థన ఫలించాలంటే మన మనసు సిద్ధంగా ఉండాలి. ఒక రైతు పొలాన్ని దున్ని విత్తనం నాటినట్లు మనం దర్శనం ద్వారా విత్తనం నాటితే అక్కడ కూర్చోవడం ద్వారా ఆ విత్తనానికి నీరు పోస్తున్నాము. అప్పుడే అది మొలకెత్తి మనకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ ఓపిక లేని వారికి దైవకృప అందడం కష్టం. అందుకే ఆ దైవ అనుగ్రహం కోసం మనం కొద్దిసేపు నిరీక్షించాలి. ఈ పవిత్ర యాత్రలో మనం తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గంలో నడిచే వారికి ఆ దైవమే దారి చూపిస్తాడు. మనం కేవలం మన మనసును ఆయనకు సమర్పిస్తే సరిపోతుంది. ఆ సమర్పణ భావం కలగాలంటే మనసు నిశ్చలంగా ఉండాలి. ఆ నిశ్చలతకు మూలం మనం దర్శనం తర్వాత చేసే ఆ 10 నిమిషాల ధ్యానం లేదా మౌనం. ఆ మౌనంలోనే మనకు అసలైన పరమాత్మ తత్వం బోధపడుతుంది. ఆ తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో, ఆ శక్తిని ఎలా నిలుపుకోవాలో ముందు ముందు ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఓ ఆత్మబంధువులారా, ఆ నిశ్శబ్దంలో మనం మన హృదయ స్పందనను వినగలుగుతాము. దర్శనమైన తర్వాత ఆవరణలో కూర్చున్నప్పుడు మనసులోని కోపతాపాలు మంచులా కరిగిపోతాయి. ఎందుకంటే ఆ స్థలంలో ఎందరో మహాత్ముల పాదధూళి ఉంటుంది. ఆ ధూళి మన నుదుటికి తగిలినప్పుడు మన తలరాతే మారుతుందని పెద్దలు చెబుతారు. ఇది మూఢనమ్మకం కాదు, అది ఆ మట్టికి ఉన్న మహత్తు. మనం కూర్చున్న ఆ 5 లేదా 10 నిమిషాల సమయంలో మనలోని అహంకారం మెల్లమెల్లగా అణిగిపోతుంది. బయటి ప్రపంచంలో మనం ఎవరము, మన హోదా ఏమిటి అన్నది అక్కడ అనవసరం. ఆ దైవం ముందు అందరూ సమానమే అన్న సత్యాన్ని ఆ రాతి నేల మనకు గుర్తు చేస్తుంది. ఆ నేల మీద కూర్చున్నప్పుడు మన శరీరంలోని అధిక ఉష్ణం తగ్గి మనస్కి ఒక రకమైన చల్లదనం కలుగుతుంది. ఆ చల్లదనమే మన ఆలోచనల్లో స్పష్టతను ఇస్తుంది. భక్తులారా, దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఆకాశం వైపు చూసినా లేదా ఆ గోపురాన్ని గమనించినా మనకు ఒక వింతైన ప్రశాంతత కలుగుతుంది. ఆ గోపురంపైన ఉండే కలశాలు విశ్వశక్తిని గ్రహించి ఆ కింద కూర్చున్న భక్తులకు ప్రసాదిస్తాయి. మనం నిలబడి ఉన్నప్పటికంటే కూర్చున్నప్పుడే ఆ శక్తిని మన శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది. అందుకే దర్శనం తర్వాత కనీసం కొద్దిసేపైనా కూర్చోవాలని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మనం నిత్యం పడే తాపత్రయాలు, పొందే ఆవేదనలు అన్నీ ఆ దైవ సన్నిధిలో చిన్నవిగా కనిపిస్తాయి. అక్కడ కూర్చున్నప్పుడు మనకు కలిగే ఆ నిశ్చలత మనల్ని ఒక యోగిలా మారుస్తుంది. ఆ సమయంలో మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రావు. కేవలం ఆ దైవనామం లేదా ఆ విగ్రహ రూపం మాత్రమే కళ్ల ముందు కదలాడుతుంది. ఆ స్థితిలో మనం పొందే ఆనందం వర్ణనాతీతం. అదే అసలైన మోక్షానికి పునాది. దేవాలయంలోని ప్రతి రాయి ఒక శక్తి కేంద్రం. మనం ఆ రాళ్లపై కూర్చున్నప్పుడు ఆ శక్తి మన వెన్నెముక ద్వారా ప్రవహించి మేధస్సును పెంచుతుంది. అందుకే పూర్వం విద్యార్థులను గుడికి వెళ్లి కాసేపు అక్కడ చదువుకోమని లేదా కూర్చోమని చెప్పేవారు. ఆ వాతావరణం ఏకాగ్రతను పెంచుతుంది. నేటి కాలంలో పిల్లలకు ఈ అలవాటు చేస్తే వారు చదువులో రాణించడమే కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఆత్మబంధువులారా, మనం గుడిలో కూర్చున్నప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణం మనల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తుంది. ఆ ధూపదీప నైవేద్యాల సువాసన మన ప్రాణవాయువును శుద్ధి చేస్తుంది. ఆ గాలిని పీల్చినప్పుడు మనలోని అనారోగ్య సమస్యలు కూడా మెల్లగా తొలగిపోతాయి. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన చికిత్స. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దైవం ఇచ్చిన అద్భుతమైన అవకాశం. మనం కూర్చుని మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనమే ఒక గొప్ప ప్రార్థన అవుతుంది. దేవుడికి మన కోరికలు చెప్పనవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. కాని మన మనసును ఆయనకు అప్పగించడానికి ఆ నిశ్శబ్దం ఎంతో అవసరం. ఆ నిశ్శబ్దంలోనే దైవవాణి మనకు వినిపిస్తుంది. మన సమస్యలకు పరిష్కారాలు మన అంతరాత్మ నుండే వెలువడతాయి. ఆ మార్గాన్ని వెతుక్కోవడమే భక్తుని యొక్క పరమ కర్తవ్యం. భక్తులారా, గుడిలో కూర్చున్నప్పుడు పక్కన ఉన్న వారితో అనవసరమైన లోక వ్యవహారాలు మాట్లాడకండి. ఆ పవిత్ర సమయాన్ని వృధా చేయకండి. మీ మనసును కేవలం ఆ దైవ పాదాల చెంత ఉంచండి. అలా చేసినప్పుడు మీరు పొందే
పుణ్య ఫలం అనంతం. ఆ పుణ్యం మీ కుటుంబానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. మీ పిల్లలకు, మీ భావితరాలకు మీరు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఈ ఆధ్యాత్మిక సంపదే. మనం చేసే ప్రతి దర్శనం మన ఆత్మకు ఒక స్నానం లాంటిది. ఆ స్నానం తర్వాత మనం ఆ తడి ఆరనివ్వాలి. అంటే ఆ భక్తి భావం మనలో ఇంకాలి. దర్శనం కాగానే పరుగెత్తుకుంటూ వెళ్లిపోతే ఆ భక్తి మనలో నిలవదు. అందుకే ఆ 10 నిమిషాల సమయం ఆ దైవత్వంతో మమేకం అవ్వడానికి కేటాయించాలి. ఆ సమయంలో కలిగే ఆలోచనలు మనల్ని ఎప్పుడూ తప్పు దారి పట్టనివ్వవు. దేవాలయం అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. అక్కడ ఉండే ప్రతి అణువు దైవత్వంతో నిండి ఉంటుంది. ఆ అణువుల మధ్య మనం కూర్చున్నప్పుడు మనలోని నకారాత్మక శక్తి అంతా భూమిలోకి వెళ్లిపోతుంది. సానుకూల శక్తి మనల్ని ఆవహిస్తుంది. దీనివల్ల మన ముఖంలో ఒక వింతైన వర్చస్సు కనిపిస్తుంది. ఆ వర్చస్సు మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఏ పనినైనా ధైర్యంతో పూర్తి చేయగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. ఓ దైవ సంబంధికులారా, ఆ దేవాలయ ప్రాంగణంలోని చెట్ల కింద కూర్చుంటే ఆ అనుభవం మరీ అద్భుతంగా ఉంటుంది. ఆ చెట్లు వేల ఏళ్లుగా ఆ దైవ నామాన్ని వింటూ పెరిగి ఉంటాయి. వాటి నుండి వచ్చే గాలి అమృతంతో సమానం. ఆ గాలిని పీలుస్తూ కాసేపు కళ్లు మూసుకుంటే మనకు తెలియని ఒక పరవశం కలుగుతుంది. ఆ పరవశమే మనల్ని పరమాత్మకు దగ్గర చేస్తుంది. భక్తి అంటే కేవలం క్రియ కాదు, అది ఒక అనుభూతి. మనం గుడిలో కూర్చున్నప్పుడు మన చుట్టూ ఎందరో భక్తులు ఉంటారు. వారిలోని భక్తి తరంగాలు మనల్ని కూడా ప్రభావితం చేస్తాయి. అందరూ కలిసి లోక కళ్యాణం కోరుకుంటూ అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగులో మన కష్టాలు, మన భయాలు అన్నీ కాలిబూడిదవుతాయి. అందుకే సామూహికంగా గుడిలో గడపడం వల్ల మనలోని ఒంటరితనం పోయి ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది. ఆత్మ బంధువులారా, ఈ పవిత్రమైన యాత్రలో మనం తెలుసుకున్న ఈ విషయాలు మన జీవితాల్లో మార్పు తీసుకురావాలి. దర్శనం తర్వాత కూర్చోవడం అనేది ఒక చిన్న అలవాటులా అనిపించవచ్చు, కానీ అది మన ఆత్మను ఉద్ధరించే ఒక గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం నిరంతరం పాటిస్తూ ఉండాలి. అప్పుడే మనకు ఆ దైవ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ కటాక్షం కోసం మనం చేయాల్సిన ఈ చిన్ని ప్రయత్నం మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంతటి ముఖ్యమైన పనులు ఉన్నా ఆ దైవానికి ఇచ్చే ఆ 10 నిమిషాలు మన జీవిత కాలపు సుఖాన్ని ఇస్తాయి. ఆ 10 నిమిషాల పెట్టుబడి మనకు అనంతమైన లాభాలను చేకూరుస్తుంది. ఆ లాభం డబ్బు రూపంలో కాకపోయినా మనశ్శాంతి రూపంలో, కుటుంబ సౌఖ్యం రూపంలో మనకు దక్కుతుంది. ఆ శాంతిని మించిన ఆస్తి ఈ లోకంలో మరొకటి లేదు. ఆస్తిని సంపాదించుకోవడమే మనందరి లక్ష్యం కావాలి. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మన సంస్కృతిలో ఎంతో లోతుగా ఉన్నాయి. మనం వీటిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. భక్తి అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక పాఠం. ఆ పాఠాలను మనం నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడే మన ధర్మం వర్ధిల్లుతుంది. మరిన్ని ఆసక్తికరమైన మరియు పవిత్రమైన విషయాలను మనం తదుపరి భాగాలలో ఇంకా వివరంగా చర్చించుకుందాం. ఆ దివ్యక్షేత్రంలో మనం కూర్చున్నప్పుడు మనలోని పంచేంద్రియాలు ఒక వింతైన నిశ్శబ్దానికి లోనవుతాయి. కళ్ళు ఆ దైవ దర్శనంతో పునీతమయ్యాయి. చెవులు ఆ మంత్ర ఘోషతో శుద్ధమయ్యాయి. ఇక మనసు ఆ దైవ చైతన్యంతో నిండిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో మనం భూమిపై కూర్చుంటే మన శరీరంలోని విద్యుత్ శక్తి నియంత్రించబడుతుంది. మన పూర్వీకులు ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని దాచి ఉంచారు. ఆ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మన భక్తి పరిపూర్ణం అవుతుంది. ఓ భక్తులారా, మనం కూర్చున్న ఆ శిలా తలంపై ఎందరో భక్తులు కొన్ని వందల సంవత్సరాలుగా నమస్కరించి ఉంటారు. వారి భక్తి తరంగాలు ఆ రాళ్లలో నిక్షిప్తమే ఉంటాయి. మనం అక్కడ కూర్చున్నప్పుడు ఆ తరంగాలు మన ఆలోచన సరళిని ప్రభావితం చేస్తాయి. మనసులోని అలజడి తగ్గి ఒక రకమైన స్థితప్రజ్ఞత కలుగుతుంది. అంటే లోకల్లో ఏమి జరుగుతున్నా చలించని గుణం మనకు అలవడుతుంది. ఆ నిబ్బరమే మనల్ని జీవిత యుద్ధంలో గెలిపిస్తుంది. మన హృదయం ఒక నిశ్శబ్దమైన సరస్సులా మారాలి.
దేవాలయంలోని ఆ చల్లని గాలి మనసులోని తాపాన్ని హరిస్తుంది. ఆ కూర్చున్న 10 నిమిషాల కాలంలో మనకు దైవం అంటే భయం కాదు, భక్తి మరియు ప్రేమ కలుగుతాయి. భయం ఉన్న చోట బానిసత్వం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. ఆ దైవంతో మనకు ఉండేది ఒక ఆత్మీయ అనుబంధం అని మనకు అక్కడ కూర్చున్నప్పుడే అర్థమవుతుంది. ఆ అనుబంధమే మనకు కొండంత అండగా నిలుస్తుంది. ఆత్మ బంధువులారా, లోకంలో ఎందరో సంపన్నులు ఉండవచ్చు, కాని మనశ్శాంతి లేని సంపద వ్యర్థం. ఆ శాంతిని ఇచ్చేది కేవలం ఆ దైవ సన్నిధి మాత్రమే. గుడిలో కూర్చున్నప్పుడు మనం మనలోని లోపాలను వెతుక్కోవాలి. పక్కన ఉన్నవారిని విమర్శించడం మాని మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఆ సమయాన్ని వాడుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకునే వాడికి దైవం ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ సత్యాన్ని గ్రహించి ఆ పవిత్ర స్థలంలో మౌనాన్ని పాటించాలి. దేవాలయంలోని ధ్వజస్తంభం నుండి గర్భాలయం వరకు ఉన్న ప్రాంతమంతా ఒక దివ్యమైన ప్రకంపనలతో నిండి ఉంటుంది. మనం ప్రదక్షిణలు చేసినప్పుడు ఆ శక్తిని మన శరీరం చుట్టూ ప్రోగు చేసుకుంటాం. దర్శనం తర్వాత కూర్చున్నప్పుడు ఆ ప్రోగు చేసుకున్న శక్తి మన లోపలి నాడులలోకి ఇంకుతుంది. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక రీఛార్జ్ వంటిది. మనలోని బ్యాటరీ మళ్లీ నిండుగా మారుతుంది. దీనివల్ల మన పనిలో ఏకాగ్రత పెరుగుతుంది, అలసట దరిచేరదు. ఓ దైవ సంబంధికులారా, చాలామందికి ఒక సందేహం రావచ్చు. ఇంట్లో పూజ గదిలో కూర్చున్నదానికి గుడిలో కూర్చున్నదానికి తేడా ఏమిటని. ఇంట్లో మనకు ప్రాపంచిక బంధాలు, బాధ్యతలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. కాని గుడిలో ఆ వాతావరణం మనల్ని అన్నింటికీ దూరం చేస్తుంది. అక్కడ ఉన్న ప్రతి విగ్రహం, ప్రతి స్తంభం మనకు ధర్మాన్ని బోధిస్తాయి. ఆ సామూహిక భక్తి శక్తి మన వ్యక్తిగత శక్తిని 1000 రెట్లు పెంచుతుంది. అందుకే గుడిలో గడపడం ఎంతో శ్రేష్టం. మనం అక్కడ కూర్చున్నప్పుడు మన శ్వాసను గమనిస్తే అది చాలా లయబద్ధంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఆ లయ మన మెదడులోని రసాయన మార్పులకు కారణమవుతుంది. ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గి ఆనందాన్ని ఇచ్చే శక్తులు మేల్కొంటాయి. అందుకే గుడికి వెళ్లి వచ్చిన వారు ఎంతో తాజాగా కనిపిస్తారు. ఆ తాజాదనం మన ముఖంలో ఒక వింతైన కాంతిని ఇస్తుంది. ఆ కాంతి మన వ్యక్తిత్వానికి ఒక ఆకర్షణను జోడిస్తుంది. భక్తులారా, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మన కష్టాలు సుఖాలు అన్నీ వచ్చిపోయే మేఘాల వంటివే. ఈ నిజాన్ని ఆ దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం బలంగా నమ్ముతాం. ఆ నమ్మకమే మనకు వైరాగ్యాన్ని, అదే సమయంలో కర్తవ్య పాలనలో నిబద్ధతను ఇస్తుంది. దైవం మనకు కష్టాలను తొలగించమని అడగకపోయినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఆ శక్తిని గ్రహించడమే మన అసలైన విజయం. మనం చేసే ప్రతి నమస్కారంలో ఒక అర్పణ ఉండాలి. కూర్చున్నప్పుడు ఆ అర్పణ భావం పెరుగుతుంది. నాది అనుకునేది ఏది లేదు, అంతా నీదే అనే శరణాగతి మనకు లభిస్తుంది. ఎప్పుడైతే మనం అహంకారాన్ని వీడి ఆ దైవ పాదాల చెంత కూర్చుంటామో అప్పుడు ఆ పరమాత్మ మన బాధ్యతను స్వీకరిస్తాడు. ఆ భరోసా మనకు కలిగితే ఇక ఈ లోకంలో మనల్ని భయపెట్టేది ఏదీ ఉండదు. ఆ అభయమే మనకు రక్షణ కవచం. ఆత్మ బంధువులారా, దేవాలయాలలోని ప్రాచీన నిర్మాణాలు మనల్ని ఒక దివ్యమైన లోకానికి తీసుకెళ్తాయి. ఆ శిల్పకళ, ఆ ప్రాకారం మనకు ఎన్నో విషయాలను మౌనంగానే చెప్తాయి. మనం కూర్చున్నప్పుడు ఆ శిల్పాలను గమనిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆ గొప్పతనాన్ని మన పిల్లలకు వివరించాలి. వారిని కూడా గుడిలో కాసేపు కూర్చునేలా ప్రోత్సహించాలి. అప్పుడే మన ధర్మం తర్వాతి తరాలకు పదిలంగా అందుతుంది. మనం కూర్చున్న ఆ సమయంలోనే మన మనసులోని కోరికల తీవ్రత తగ్గుతుంది. మొదట్లో ఏదో అడగాలని వెళ్లిన మనం చివరకు ఆ దైవ సన్నిధిలో మౌనంగా ఉండిపోవాలని కోరుకుంటాం. అదే నిజమైన భక్తి స్థితి. అడగకుండానే ఆ దేవుడు మన హృదయాంతరాళాలను చదువుతాడు. మనకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆ నమ్మకంతో మనం ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతతే మనకు లభించే అతిపెద్ద వరం. ఓ భక్తులారా, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో వేషాలు వేస్తాం. కాని ఆ దైవం ముందు మనం కేవలం ఒక పసిబిడ్డలం మాత్రమే. ఆ పసిబిడ్డ మనస్తత్వం
మనకు ఆ కూర్చున్న సమయంలోనే లభిస్తుంది. కల్మషం లేని మనసుతో ఆ దేవుడిని తలుచుకుంటే ఆయన మన హృదయంలో కొలువై ఉంటాడు. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము, కేవలం అనుభవించాల్సిందే. ఆ అనుభవం కోసమే మనం ఆ పవిత్ర స్థలంలో సమయాన్ని వెచ్చించాలి. గుడిలో దర్శనం అయ్యాక కూర్చోవడం అనేది మనలోని ఆధ్యాత్మిక ఆకలిని తీరుస్తుంది. మనం నిత్యం దేనికోసం వెతుకుతున్నామో ఆ వెతుకులాట అక్కడ ఆగిపోతుంది. ఒక రకమైన తృప్తి మనల్ని ఆవహిస్తుంది. ఆ తృప్తితో మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన కుటుంబంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. శాంతం ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే ఆ శాంతిని మనం గుడి నుండి వెంట తీసుకురావాలి. మనం కూర్చున్న ఆ కొద్ది నిమిషాల్లోనే మన కర్మ ఫలాలు కూడా ప్రక్షాళన అవుతాయి. ఆ దైవ నామస్మరణతో మన పాపాలు కరిగిపోయి మన ఆత్మ తేజోవంతంగా మారుతుంది. భక్తులారా, ఈ విషయాన్ని మీరు మనసా వాచా కర్మనా నమ్మాలి. భక్తి అనేది ఒక మూఢాచారం కాదు, అది ఒక జీవన మార్గం. ఆ మార్గంలో నడిచే వారికి ఎప్పుడూ వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు వైపు మనల్ని నడిపించేదే ఈ ఆలయ సంప్రదాయం. ఈ పవిత్రమైన యాత్రలో మనం ఇంకా ఎన్నో రహస్యాలను తెలుసుకోవాల్సి ఉంది. భక్తిలో లోతుకు వెళ్లే కొద్దీ మనకు కొత్త విషయాలు బోధపడతాయి. ఆ దైవం మనకు ఇచ్చే జ్ఞానం అనంతం. ఆ జ్ఞానాన్ని పొందేందుకు మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనసును నిర్మలంగా ఉంచుకుని ఆ పరమాత్మ తత్వాన్ని ఆస్వాదించాలి. మరిన్ని అద్భుతమైన విషయాలను మనం వచ్చే భాగంలో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఆ పవిత్రమైన ప్రాకారంలో మనం కూర్చున్నప్పుడు మన చుట్టూ ఉన్న గాలి కూడా ఒక మంత్రంలా మారుతుంది. ఆ గాలి మన చర్మానికి తగిలినప్పుడు మనలోని ఆందోళనలన్నీ మెల్లగా ఆవిరైపోతాయి. దేవాలయ గోపురాల మీద ఉండే ఆ కలశాలు విశ్వాంతరాళం నుండి వచ్చే దివ్యశక్తిని గ్రహించి కిందకు పంపిస్తాయి. మనం ఆ నేల మీద కూర్చున్నప్పుడు ఆ శక్తి తరంగాలు మన బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి మన మెదడును ప్రశాంతపరుస్తాయి. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చికిత్స అని మనం గుర్తించాలి. ఓ ఆత్మబంధువులారా, మన పూర్వీకులు ప్రతి పని వెనుక ఒక పరమార్థాన్ని ఉంచారు. గుడిలో కూర్చున్నప్పుడు మనం కేవలం మౌనంగా ఉండటమే కాదు, మన అంతరాత్మతో మనం సంభాషించాలి. నేను ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? నా జీవిత లక్ష్యమేమిటి? అనే ప్రశ్నలకు ఆ నిశ్శబ్దంలోనే మనకు సమాధానాలు దొరుకుతాయి. ప్రపంచం మొత్తం ఒకవైపు పరుగులు తీస్తున్నా మనం మాత్రం ఆ దైవ సన్నిధిలో నిశ్చలంగా ఉండటం అనేది ఒక గొప్ప యోగ స్థితి. ఆ స్థితిని పొందే భాగ్యం అందరికీ లభించదు. మనం కూర్చున్న ఆ శిలా తలం కొన్ని వందల ఏళ్లనాటి భక్తుల విశ్వాసాలకు సాక్షిగా నిలుస్తుంది. ఆ రాళ్లలో నిక్షిప్తమై ఉన్న ఆ మంత్రశక్తి మనల్ని ఒక రక్షణ కవచంలా చుట్టుముడుతుంది. భక్తులారా, మీరు గమనించారా? గుడిలో కూర్చున్నప్పుడు మనకు ఆకలి వేయదు, దాహం వేయదు, సమయం తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో మన శరీరం ఆహారం ద్వారా కాకుండా ఆ విశ్వశక్తి ద్వారా తనను తాను పోషించుకుంటుంది. ఆ చైతన్యం మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఆలయ ప్రాంగణంలో పెరిగే వేప చెట్లు లేదా రావి చెట్లు ఇచ్చే ప్రాణవాయువు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ చెట్ల కింద కూర్చుని కాసేపు గాలి పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. గుడిలో గడిపే ఆ కొద్ది సమయం మనకు 100 ఏళ్ల ఆయుష్ను ప్రసాదిస్తుంది. మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న విషయాలను మనం తేలికగా తీసుకోకూడదు. ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కారణం ఉంది. దాన్ని అర్థం చేసుకుని పాటిస్తే మన జీవితం సుఖమయం అవుతుంది. ఓ దైవ సంబంధికులారా, మన మనసు ఒక అద్దం లాంటిది. బయటి ప్రపంచంలో ఆ అద్దంపై ఎన్నో మలినాలు చేరుతాయి. కాని ఆ దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ మలినాలన్నీ కడిగివేయబడతాయి. మన అసలు స్వరూపం మనకు కనిపిస్తుంది. మనలోని కరుణ, ప్రేమ, జాలి వంటి సుగుణాలు మేల్కొంటాయి. మనం గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక కొత్త మనిషిగా రావాలి. అప్పుడే మన దర్శనం ఫలించినట్టు లెక్క. ఆ మార్పు కోసం మనం అక్కడ సమయాన్ని వెచ్చించాలి. గుడిలో దర్శనమయ్యాక కూర్చున్నప్పుడు మనకు లభించే మరో గొప్ప లాభం సహనం. నేటి కాలంలో అందరికీ తొందరే. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏదైనా సాధించాలన్నా సహనం లేకుండా పరుగెత్తుతున్నారు.
కాని ఆ దైవం ముందు కూర్చున్న ఆ 10 నిమిషాలు మనకు ఓర్పును నేర్పుతాయి. ఓర్పు ఉన్నవాడికి ఓటమి ఉండదు. ఆ సహనమే మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అందుకే గుడిలో కూర్చోవడం అనేది ఒక మానసిక శిక్షణ వంటిది. మనం కూర్చున్నప్పుడు మన చుట్టూ ఉండే ఇతర భక్తులను చూసి వారందరూ మన ఆత్మ బంధువులే అని భావించాలి. భగవంతుని సృష్టిలో అందరూ సమానమే అన్న సత్యం అక్కడ మనకు బోధపడుతుంది. కుల మతాలకతీతంగా పేద ధనిక భేదం లేకుండా అందరూ ఆ నేల మీద కూర్చోవడం అనేది ఒక గొప్ప సామాజిక ఐక్యతను చాటుతుంది. ఆ ఐక్యత భావం మనలో ఉన్న అహంకారాన్ని చంపేస్తుంది. అహంకారం లేని చోట దైవం నివసిస్తాడు. ఆత్మబంధువులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతో ఉంటారు. కాని ఆ బాధలను ఆ దైవ పాదాల వద్ద వదిలివేసి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మనకు ఒక తెలియని ధైర్యం కలుగుతుంది. నేను ఉన్నాను అన్న అభయం ఆ దేవుడి నుండి మనకు అందుతుంది. ఆ నమ్మకం మనల్ని ఏ అపాయం నుండి అయినా కాపాడుతుంది. ఆ నమ్మకాన్ని మనం మన గుండెల్లో పదలపరుచుకోవాలి. అది మనకు లభించే అతిపెద్ద ఆస్తి. దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద నమస్కారం చేసి కూర్చున్నప్పుడు ఆ స్తంభం నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు మనల్ని ఉత్తేజితం చేస్తాయి. మన శరీరంలోని శక్తి చక్రాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. దీనివల్ల మనలో నిర్ణయాధికారం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి భయం పోయి భరోసా కలుగుతుంది. ఇదంతా ఆ పవిత్ర స్థలంలో మనం గడిపే ఆ కొద్దిపాటి సమయం వల్లే సాధ్యమవుతుంది. ఓ భక్తులారా, కొందరు గుడికి వస్తారు కానీ వారి మనసు మాత్రం ఇంటి దగ్గరో లేదా ఆఫీసు దగ్గరో ఉంటుంది. అలా రావడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మన మనసు ఉండాలి. ముఖ్యంగా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు సర్వం మర్చిపోయి ఆ దైవంలో లీనం కావాలి. అలా లీనం అవ్వడానికి దర్శనం తర్వాత కూర్చోవడం అనేది మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కితేనే మనకు పరమాత్మ దర్శనం అవుతుంది. ఆలయంలో జరిగే పూజలు, మంత్రోచ్చారణలు మన మెదడులోని నాడులను శుద్ధి చేస్తాయి. ఆ ధ్వని తరంగాలు మన ఆలోచనలను క్రమబద్ధీకరిస్తాయి. మనం కూర్చున్నప్పుడు ఆ ధ్వనులను శ్రద్ధగా వినాలి. ఆ మంత్రాల్లో ఉండే శక్తి మన శరీరంలోని ప్రతి కణానికి చేరుతుంది. దీనివల్ల మనకు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంతటి అద్భుతమైన ప్రక్రియను మన ధర్మం మనకు ఉచితంగా ప్రసాదించింది. మన సంస్కృతిలో దేవాలయం అనేది కేవలం ఒక కట్టడం కాదు, అది ఒక శక్తి కేంద్రం. ఆ కేంద్రం నుండి మనం శక్తిని పొంది మన గుహాలకు వెళ్ళాలి. ఆ శక్తి మన ఇంటిని కూడా పవిత్రం చేస్తుంది. మనం కూర్చున్న ఆ 10 నిమిషాలు మన కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు చేస్తాయి. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు. ఆ సంతోషాన్ని పంచడమే మన నిజమైన ధర్మం. ఆత్మ బంధువులారా, లోకంలో ఎందరో మహాత్ములు గుడిలో కూర్చుని ధ్యానం చేయడం వల్లనే దివ్య జ్ఞానాన్ని పొందారు. మనం మహాత్ములం కాకపోయినా కనీసం మన మనసును కాస్త శాంతపరుచుకోవడానికి ఈ ఆచారాన్ని పాటించాలి. భక్తి అనేది ఒక జీవన విధానం. ఆ విధానంలో ప్రతి చిన్న విషయం కూడా మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఆ పరమాత్మ సన్నిధిలో మనం సమయాన్ని గడపాలి. మనం చేసే ప్రతి ప్రదక్షిణ, మనం చేసే ప్రతి నమస్కారం ఆ దైవానికి మన కృతజ్ఞతను తెలియజేస్తాయి. కూర్చున్నప్పుడు ఆ కృతజ్ఞత భావం ఇంకా పెరుగుతుంది. దేవుడు మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ కృతజ్ఞత మనల్ని ఇంకా గొప్ప స్థాయికి చేరుస్తుంది. ఈ పవిత్రమైన యాత్రలో మనం తెలుసుకున్న ఈ విషయాలు మన జీవితాల్ని మార్చాలి. అప్పుడే ఈ శ్రమకు ఒక అర్థం ఉంటుంది. మనం ఇంకా తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గంలో మనం వేసే ప్రతి అడుగు మనల్ని సత్యం వైపు నడిపిస్తుంది. ఆ సత్యాన్ని గ్రహించి ప్రశాంతంగా జీవించడమే మన అసలైన లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మనం ఎలా ముందుకు సాగాలో, ఆ దైవ కృపను ఎలా పొందాలో చివరి భాగంలో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఆ చివరి క్షణాల వరకు మీ భక్తిని ఇలాగే నిశ్చలంగా ఉంచండి. ఆ దివ్యమైన ప్రయాణం ముగింపు దశకు చేరుకున్నా ఆ పరమాత్మ అనుగ్రహం మాత్రం మనపై నిరంతరం ఉంటూనే ఉంటుంది.
మనం గుడిలో దర్శనం ముగించుకుని ఆ చల్లని రాతి నేల మీద కూర్చున్నప్పుడు మన శరీరంలోని ప్రతి అణువు ఆ దైవ చైతన్యంతో నిండిపోతుంది. ఆ 10 నిమిషాల సమయం మనకు ఒక రకమైన మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది కేవలం పద్ధతి మాత్రమే కాదు, మన అంతరాత్మను ఆ దైవంతో శాశ్వతంగా ముడివేసే ఒక అద్భుతమైన వంతెన. ఆ వంతెన ద్వారానే మనం ఈ భౌతిక ప్రపంచం నుండి దైవలోకానికి చేరుకుంటాము. ఓ ఆత్మ బంధువులారా, గుడిలో కూర్చున్నప్పుడు మనసులో ఎటువంటి సంకోచాలు ఉండకూడదు. మనం ఇంటికి వెళ్ళాక చేయాల్సిన పనుల గురించి గాని, రేపటి ఆందోళనల గురించి గాని ఆలోచించకూడదు. ఆ సమయంలో కేవలం ఆ దైవ రూపం మన కళ్ల ముందు ఉండాలి. మన శ్వాస ఆ మంత్రాల లయతో కలిసిపోవాలి. అలా చేసినప్పుడే ఆ గుడిలో మనం పొందిన శక్తి మన వెంట ఇంటి వరకు వస్తుంది. ఆ శక్తి మన ఇంటి వాతావరణాన్ని కూడా ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా మారుస్తుంది. మనం కూర్చుని లేచే ముందు మన పెద్దలు ఒక చిన్న శ్లోకం చదవమనేవారు. ఆ శ్లోకం ద్వారా మనం ఆ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. నాకు ఏది అవసరమో నీకు తెలుసు, నేను కేవలం నీ బిడ్డను అని ఆ పరమాత్మకు అప్పగించే స్థితి అది. ఎప్పుడైతే మనం భారమంతా ఆ దేవుడిపై వేస్తామో అప్పుడు మన మనసు ఎంతో తేలిక అవుతుంది. ఆ తేలికైన మనసుతో మనం ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. ఆ విజయానికి మూలం ఆ దైవ సన్నిధిలో మనం గడిపిన ఆ నిశ్శబ్ద సమయమే. భక్తులారా, మనం గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ ప్రసాదాన్ని ఎంత భక్తితో స్వీకరిస్తామో ఆ ప్రశాంతతను కూడా అంతే జాగ్రత్తగా వెంట తీసుకెళ్లాలి. బయట ప్రపంచంలో ఉండే కోపతాపాలు, విమర్శలు మళ్లీ మనల్ని చుట్టుముట్టాలని చూస్తాయి. కాని గుడిలో మనం పొందిన ఆ స్థితప్రజ్ఞత వాటిని దగ్గరకు రానియదు. ఆత్మవిశ్వాసం అనేది లోపలి నుండి రావాలి. ఆ లోపలి శక్తిని పెంచే కేంద్రాలే మన దేవాలయాలు. అందుకే ప్రతిరోజూ కాకపోయినా వీలైనప్పుడల్లా గుడికి వెళ్లి కాసేపు అక్కడ గడపడం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకు మనమిచ్చే గొప్ప ఆస్తి ఈ సంస్కృతి. వారికి గుడిలో దర్శనం తర్వాత ఎలా కూర్చోవాలో, ఎందుకు కూర్చోవాలో నేర్పించాలి. వారి పసి మనసుల్లో ఈ ఆధ్యాత్మిక విత్తనాలు నాటితే అవి భవిష్యత్తులో గొప్ప వృక్షాలే వారికి నీడను ఇస్తాయి. నేటి కాలంలో యువత ఎంతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారికి ఈ 10 నిమిషాల ధ్యానం ఒక దివ్యోషధం లాంటిది. ఇది వారిని చెడు మార్గాల వైపు వెళ్లకుండా కాపాడుతుంది. ఓ దైవ సంబంధికులారా, ఈ మంచి మాటలు పూర్తిగా వినే ముందు ఒక చిన్న విన్నపం. మా ఈ ధర్మ ప్రచార యజ్ఞానికి మీ వంతు చేయూతనివ్వడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందిస్తారని ఆశిస్తున్నాం. మీ ఇచ్చే ఆ చిన్ని సహాయం మరెందరికో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చేరువ చేయడానికి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ధర్మం కోసం నిలబడేవారిని ఆ దైవం ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. మనం ఆ దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరి కాదు. ఆ పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. ఆ నమ్మకమే మనల్ని కష్టకాలంలో ముందుకు నడిపిస్తుంది. గుడిలో కూర్చున్న ఆ 10 నిమిషాలు మనకు అంతులేని ఆత్మబలాన్ని ఇస్తాయి. ఆ బలంతో మనం ఏ యుద్ధాన్నైనా గెలవగలము. ఆ గెలుపు మనకు కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన ఉత్కృష్ట స్థితిని కూడా ఇస్తుంది. ఈ విశ్వంలో ప్రతిదీ ఒక నియమం ప్రకారం జరుగుతుంది. అలాగే మన జీవితాలు కూడా ఆ దైవ నియమాలకు లోబడి ఉంటాయి. ఆ నియమాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఆ దేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుందాం. గుడిలో దర్శనం తర్వాత కూర్చోవడం వల్ల కలిగే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు స్వయంగా అనుభవించి చూడండి. మీ జీవితంలో జరిగే మార్పులను గమనించండి. ఆ మార్పు మీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మ బంధువులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోదు. ఇది మన జీవితాంతం సాగాల్సిన ప్రక్రియ. భక్తి అనేది ఒక గమ్యం కాదు, అది ఒక మార్గం. ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటే ఆ దైవమే మనకు దారి చూపిస్తాడు. మనం ఎప్పుడూ ఆ పరమాత్మ పాదాల చెంత ఉందాం. అందరి మేలును కోరుకుందాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే భావనతో మన జీవితాలను గడుపుదాం. ఆ దైవ ఆశీస్సులు మీపై,
మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మనం పంచుకున్న ఈ జ్ఞానం మీ మనసును తాకిందని, మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపిందని ఆశిస్తున్నాను. దైవ ప్రార్థనతో ఏ పనైనా మొదలు పెడితే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే ఏ కార్యమైనా ప్రశాంతమైన మనసుతో ముగిస్తే అది తృప్తిని ఇస్తుంది. ఆ తృప్తిని పొందే మార్గమే ఈ ఆలయ సంప్రదాయం. మరిన్ని ఇలాంటి పవిత్రమైన విషయాలను, మన ధర్మ విశేషాలను ముందు ముందు ఇంకా వివరంగా చర్చించుకుందాం. అంతవరకు ఆ దైవ నామాన్ని మరువకండి. సర్వేజన సుఖినో భవంతు. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరాలని, ఆ పరమాత్మ మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భక్తితో ఉండండి, ప్రశాంతంగా జీవించండి. ఆ దైవమే మనందరినీ రక్షించుగాక.